రే నాన్న శ్రీ, స్టవ్ మీద పాలు పొంగుతున్నాయి, జరబోయి బంద్ చేయరా. శ్రీ, పాలు పొంగిపోతున్నట్టున్నాయి, జల్దీ బంద్ చేయరా. ఏం చేస్తున్నావు కన్నా? పిలుస్తున్నా పలుకుతలేవు. ఏమైంది బిడ్డ, ఎందుకు అట్లున్నావు? ఏం లేదు. గది కాదురా, నువ్వు గట్లుంటే నాకు కాల్ చేయడదని తెలుసు కదా. ఏం లేదని చెప్పినా కదా, ఎందుకు అట్లా విసిగిస్తున్నావు? పైసలేమన్నా కావాలన్నారా? అవు కావాలి, 50,000 కావాలి, ఇస్తావా? 50,000? దేనికిరా? కాలేజ్లో ఇండస్ట్రియల్ టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ టూర్కి 50,000? అందరూ 70,000 తెస్తున్నారు. నా దరిద్రం తెలిసి 50,000 చాలన్నారు. గన్ని పైసలు ఇప్పటికిప్పుడంటే ఎవరిస్తారా నాన్న? నీకు అన్ని కష్టమే, కొడుకు చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేవు, సరదా కోసం అడుగుతున్నా. అట్లాంటప్పుడు మరి నన్నెందుకు అన్నావు? ఏదేందిరా అట్లంటావు? నువ్వు ఎప్పుడు అడిగినా నా దగ్గర ఉన్నా లేకున్నా అప్పు చేసి మరీ తెస్తున్నా కదరా. అయినా ఇప్పటికిప్పుడంటే ఎవరిస్తారా? అదంతా నాకు తెలియదు, ఇప్పుడు నాకు కావాలి. టూర్కి వెళ్తే ప్రాక్టికల్స్లో మంచి మార్క్స్ వస్తాయి, మంచి జాబ్ వస్తుంది. నీ లైఫ్ మంచిగా ఉంటుందంటే నాకు అంతకంటే ఏం కావాలి. సరే, 2-3 రోజుల్లో పైసలు ఎట్లన్నా చేసి తెస్తాలే. టిఫిన్ రెడీ అయింది, తిందురా. ఏదో చికెన్ బిర్యానీ అంటే స్పెషల్గా చెప్తావేంది? ముందు పైసలు అరేంజ్ అయ్యి, అప్పటిదాకా నీళ్ళు కూడా ముట్టా. ఏందమ్మా లలిత, ఇంత ఎండలో ఏడగబోతున్నావు? పిండి గారు, మా శ్రీ ఆమ్లెట్ అడిగితే గుడ్లు తినకపోతున్నా. అయ్యో, నన్ను అడిగితే నేను ఇస్తుండే కదా. పర్లేదు, దగ్గరే కదా. సరే అమ్మా, మంచిది. ఫోన్ చేసుకోవాలి, 10 రూపాయలకి చిల్లరీరా. చేతిలో ఫోన్ ఉంది కదమ్మా. పని చేస్తలేదు, చిల్లర తీసుకోమ్మా. హలో హలో, ఓబ్లేసు, నేను హరిప్రియని. ఓ నువ్వా? ఏంటమ్మా చాలా రోజుల తర్వాత కాల్ చేసావు? ఏం లేదు, నాకు అర్జెంటుగా 50,000 కావాలి. 50,000? 50,000 అంటే ఆయన ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది నీకు? అవన్నీ తర్వాత. ఎప్పుడు రమ్మంటావు? చెప్తాలే. ప్లీజ్ జల్దీ చూడు. అలాగే. రేపు నేనే ఫోన్ చేస్తా, ఓకేనా? ఓకే, బాయ్. ఇక నీతో పని అయిపోయింది, పోయే. మమ్మీ ఈరోజు స్కూల్ ఫీజు లాస్ట్ డే అంట, పైసలు లేకుంటే రావద్దన్నది. నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాలే, నువ్వు ఫికర్ పడకు. సరే మమ్మీ. చూడమ్మా, నువ్వు నా మాట విని బాబుని ఆశ్రమంలో జాయిన్ చేయించి నువ్వు మరో పెళ్లి చేసుకో, సుఖపడతావు. ప్రేమ పేరుతో ఎవడో నన్ను మోసం చేసిందని ఇప్పుడు నా సుఖం కోసం నా బిడ్డ జీవితం నాశనం చేయలేను. వీడే నా జీవితం. శ్రీ, పాల బిల్లు కట్టనీకి ఇక్కడ 1000 రూపాయలు పెట్టినా, చూసినా? అంటే ఇంట్లో డబ్బులు దొబ్బేస్తే దొంగలా కనిపిస్తున్నా? అయ్యో, చూసినావా అన్నా, తీసినావు అనలే. కోట్లు సంపాదిస్తున్నావు మరి కొల్లగొట్టడానికి. ఏదో చిల్లర బతుకు, చిల్లర అనుమానాలు, దీని అమ్మ జీవితం. కొడుకు చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేవు, అట్లాంటప్పుడు మరి నన్నెందుకు అన్నావు? ఏరా, అన్నం పెట్టాలనా? లేదు, నేను బయట తినేసి వచ్చిన. అయ్యో, అన్నం వండేసినా కదరా. అలవాటేగా మిగిలిపోయిన అన్నం పొద్దున్నే పులిహోర చేసి తినడం. తినే, నేను ఫ్రెండ్స్తో ఊరెళ్తున్నా, మండే వరకు రాను. ఈలోపు నేను అడిగిన 50,000 రెడీ చేయి. మామ, బ్యాంకాక్ వెళ్ళడానికి అందరూ డబ్బులు రెడీ చేసుకున్నారు.
నువ్వు కూడా రెడీ చేసుకుంటే ట్రావెల్ ఏజెంట్ కట్టేయచ్చు. అమ్మిస్తా అన్నదిరా. బ్యాంక్ కంటే ముందు ఇప్పుడు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను రా. మామ ఈసారి నేను వెళ్తాను రా, ప్లీజ్. ఆగుబే, లాస్ట్ టైం నువ్వు వెళ్ళావుగా, ఇప్పుడు ఇటు వెళ్తాడులే. థ్యాంక్స్ రా మామ. ఫ్రెండ్స్ అంటే మీరేరా. కుమ్మాయి మరి. పైసలు ఇవ్వకపోయినా రిబన్ కటింగ్ నాతోనే చేపిస్తారు. ఆల్ ద బెస్ట్ మామ, కుమ్మేయాలి. థ్యాంక్స్ మామ. ఒక మగాడి క్షణిక సుఖం, ఆర్థిక అవసరం ఆడదాని మానాన్ని మార్కెట్లో పెట్టే పరిస్థితి నుంచి బయటపడండి. స్త్రీని మనిషిగా బ్రతకనివ్వండి. మహిళల పట్ల మీ దృక్పథాన్ని మార్చుకోండి. వ్యభిచారాన్ని నిర్మూలించండి. మంచి సమాజాన్ని నిర్మించండి.